అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ప్రవీణ్ పగడాల గారి కేసు నిమిత్తం అంటే బాధలోనే ఒక సంతోషం ఏంటంటే కేసీఆర్ గారు పరిపాలించినంత కాలంలో చాలామంది ఎస్సీల మీద దాడులు జరిగాయి. ఎవరో పాస్టర్ స్వామి గారిని చాలా దారుణంగా కొట్టడం జరిగింది. ఆయన చావు బతుకుల్లోకి వెళ్ళారు. మేబీ చనిపోయినట్టున్నారు కూడా, నాకు ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ తెలియదు. అలాగే గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఎస్సీలని డైరెక్ట్గా కొట్టి పోలీసులే తాళ్ళతో కట్టేసి రోడ్డు మీద పాడేసి బట్టలు ఇప్పేసి లేదా చంపేసి శవాన్ని తీసుకెళ్ళి ఇంటి దగ్గర పాడేసి ఎవరో హోమ్ మినిస్టర్ గారు, పాత హోమ్ మినిస్టర్ గారు ఇలాకాలోనే ఒక కుర్రోడిని ఆత్మహత్యకి ప్రేయర్, ఇలా చాలా జరిగాయండి. కానీ ఎప్పుడు ఒక సీఎం స్థాయి వ్యక్తి ఒక క్రిస్టియన్ కోసం, ఒక ముస్లిం కోసమో లేదా ఒక దళిత్ కోసం స్పందించడం ఇప్పటివరకు నేను 2 తెలుగు రాష్ట్రాల్లో చూడలేదు. ఫస్ట్ టైం నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, నారా లోకేష్ గారు స్పందించారు, హోంమంత్రి గారు స్పందించారు. మీకు గుర్తుందో లేదో, ఇలా స్పందించి ఉండుంటే ఒకవేళ నేను చెప్తున్నాను, ఫస్ట్ వైసీపీలో జాయిన్ అయ్యాను కదా, అప్పుడు నేను వారి దృష్టి కూడా ఇలాగే తీసుకెళ్ళాను. ఈవేళ అక్కడ జరిగినప్పుడు వెంటనే లోకేష్ గారికి ఆఫీస్కి ఎలాగైతే తీసుకెళ్ళాను, ఇలా జరిగిందన్న ఇది పరిస్థితి అన్నప్పుడు వీళ్ళు స్పందించిన విధానం, ఆ రోజున జగన్ గారు స్పందించుంటే నేను అసలు వైసీపీలోనే ఉండాలి. ఇప్పుడు కూడా నాకేం మొహరం లేదని చెప్పడానికి. ఆ రోజు ఆయన పట్టించుకున్నది లేదు. కనీసం ఆయన మాట్లాడకపోతే పోయాడు. హోమ్ మినిస్టర్ గారు మాట్లాడింది లేదు, ఒక మంత్రి గారు మాట్లాడింది లేదు. కనీసం ఒక ఎస్పీ గారు కూడా ఏ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి పలానా సుధాకర్ గారికి ఇలా జరిగింది, లేదా పలానా సుబ్రహ్మణ్యం ఇలా జరిగింది, పలానా వాళ్ళకి ఇలా జరిగిందని ఒక్క రోజు కూడా ప్రభుత్వం అడ్రస్ చేయలేదండి. మా బాధ అది. ఈ రోజున సాక్షాత్తు సీఎం గారు పాస్టర్ గారి కోసం పబ్లిక్ ఇచ్చాడండి స్టేట్మెంట్. నాకు తెలిసి క్రిస్టియన్స్ కోసమో, ముస్లిం కోసమో, ఎస్సీల కోసమో అయితే రాహుల్ గాంధీ మాట్లాడతాడు. రాహుల్ గాంధీ వెళ్తాడు, పరామర్శిస్తాడు. రాహుల్ గాంధీ తర్వాత మన పక్క రాష్ట్రం తమిళనాడు స్టాలిన్ మాట్లాడతాడు. ఆ తర్వాత కేరళలో ఉన్న విజయ్ పినరాయ్ గారు మాట్లాడతారు సీఎం స్థాయిలో. లేదా ఒకవేళ ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన కూడా, కేజ్రీవాల్ కూడా మాట్లాడితే మాట్లాడొచ్చు. కానీ అన్ని విషయాల్లో ఆయన మాట్లాడడం కూడా గమనించలేదు. ఫస్ట్ టైం మన తెలుగు రాష్ట్రాల్లో ఒక పాస్టర్ గారి గురించి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మొత్తం సిస్టమ్ని అలర్ట్ చేశారు. ఈ విషయం మేము తెలియజేసిన వెంటనే లోకేష్ గారు ఆ పాస్టర్ గారి గురించి మొత్తం అంతా ఏమన్నా సరే వెనకాల ఉన్నది మొత్తం క్లియర్ చేయండి, మొత్తం బయట పెట్టండి అన్నాడు ఆయన. అక్కడికి డైరెక్ట్గా హోంమంత్రి గారిని పంపించారు. మొత్తం సిస్టమ్, మొత్తం స్టేట్ సిస్టమ్ మొత్తం పనిచేస్తుంది ఈ రోజున. నాకు హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే మేము కోరుకున్నది ఇదే. మేము పదవులు కోరుకోవడం లేదా ఆస్తులు అంతస్తులు డబ్బు కాదండి. మాకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు స్పందించే గవర్నమెంట్, ఇది నా గవర్నమెంట్, లేకపోతే నా అన్న, నా తమ్ముడు, ఇంట్లో వాడికి ఏదైనా సమస్య వస్తే ఎలా స్పందిస్తుందో గవర్నమెంట్, అలా స్పందించే గవర్నమెంట్ కావాలనుకున్నాను. ఇది ఎప్పుడైనా చూసారు మీరు? గమనిస్తే చెప్పండి పోనీ. లేదు మన మాజీ ముఖ్యమంత్రి గారు పాలన విషయంలో ఎలా స్పందించారు, ఆయన వెళ్ళారు, మాట్లాడారు, మొత్తం అంతా చూసారనేది ఉందా? లేకపోతే పక్క రాష్ట్రాల్లో ఉందా? ఉత్తరప్రదేశ్లో ఎన్నో మటన్లు ఇలాంటి పాస్టర్ గారుని, మా బీహార్లో, ఒరిస్సాలో ఎక్కడ ఏ సీఎం కూడా స్పందించిన దాఖలు ఇప్పుడు దాకా లేవు. నేనేం గొప్ప చెప్పట్లేదండి. అంటే మనకు మంచి చేసిన వాళ్ళని కూడా మనం అదే ఘాటిని కట్టేయకూడదు. మంచి చేసిన వాళ్ళని కూడా మన అనుమానాలతో వాళ్ళు ఇరిటేట్ చేయకూడదు. నేను కోరుకునేది అదే, నేను రిక్వెస్ట్ చేసేది అదే. అయితే అక్కడ చాలామంది మాట్లాడారు, నా కోసం మాట్లాడారు. నేను ఆ వీడియోలు కూడా చూశాను. కానీ నేను అర్థం చేసుకుంటాను. ఒకవేళ నేను అధికార ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగా నేను మాట్లాడుతున్నాడేమో ఆందోళనలో నన్ను తిడితే తిట్టుండొచ్చు. దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. వాళ్ళని ప్రేమతో అర్థం చేసుకుంటాను. ఎందుకంటే నిన్నటి నుంచి వాళ్ళు చేసిన పోరాటం అసలు అద్భుతం. వాళ్ళు అక్కడే నిలబడి వాళ్ళు చేసిన పోరాటం. నేను ఈరోజు వెళ్తున్నానండి. ఈరోజు నాన్నగారికి విస్తరేయటం ఏదో అంటారు, ఒక ఆచారం. వేళ ఆచారం వల్ల నేను ఇంటి దగ్గర ఉన్నాను, లేకపోతే నేను కూడా వెళ్ళేవాడిని అక్కడికి. అలాంటి అద్భుతమైన పోరాటం చేశారు. నన్ను అంటే అన్నారు, అది ద్వేషంతో అన్నారా, మరో దాని వల్ల అన్నారు, లేదా పార్టీ ఫీలింగ్తో అన్నారు, ఏదన్నా కానీ. లేదా కొంతమంది గవర్నమెంట్ టార్గెట్ చేసి కూడా మాట్లాడారు. ఓకే, దాన్ని కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే బాధలో ఉన్నారు. ఎందుకంటే నేను ఆ కుటుంబంలో ఉండి, ఆ కుటుంబంలో వాడిగా, ఆయన స్నేహితుడిగా నాకు ఎక్కువ బాధ్యత ఉందని నేను చేయాల్సినది చేశానండి. గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాం. అన్న మేమందరం ఈ గవర్నమెంట్ కోసం రావాలని, మీ గెలుపు కోసం మేము అందరం పనిచేసిన వాళ్ళు, మేము కష్టంలో ఉన్నాం, మాకు సాయం అందించండి అన్న పెద్ద మనసులు స్పందించేంత చేశారు. ఇంకా దీని వెనకాల ఉన్నాయి కూడా తప్పిద్దాం. ఇంకా మనకి ఏమైనా అనుమానాలు ఉన్నాయా? అనుమానాలు మీరు తెలియజేయండి. మీరు సోషల్ మీడియాలో మీరు చేసిన ఫైట్ నెవర్ బిఫోర్ అసలు. ఎందుకంటే ఆ సోషల్ మీడియా ఫైట్ కానీ, అక్కడ ఉన్న జనం గ్యాదరింగ్ కానీ, నిజంగానే మేము ఒక్కటే చేసామన్నది కాదు, అంతమంది జనం గ్యాదర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మొత్తం గవర్నమెంట్ అంతా కూడా కదిలే అవకాశం ఉంటుంది. మనం అంతకన్నా పెద్ద పోరాటాలు గత ప్రభుత్వంలో చేసాం. అప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు పట్టించుకోలేదు అనుకున్నది వేరే విషయం. అక్కడ ఫైట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పాదవందనాలు తెలియజేస్తున్నాను. నన్ను తిట్టినోళ్ళకి కూడా. ఎందుకంటే నన్ను తిట్టే కారణంతోనే మీరు అక్కడ నిలబడ్డారు. మీ కాళ్ళకు కూడా దండం పెట్టారు. ఒక గొప్ప పని కోసం వచ్చారు మీరు. లోకేష్ గారు వెంటనే ఆయన పెట్టిన ట్వీట్ అండి, ఆయనే ఫోటో, మన ప్రవీణ్ పగడాల గారి ఫోటోతోనే ఆయన పోస్ట్ చేశాడు. డైరెక్ట్గా మేడం గారు అయితే, హోంమంత్రి గారు డైరెక్ట్ సీన్లోకి వెళ్ళారు. గత ప్రభుత్వంలో ఇలా చూడలేదండి. వాస్తవం చెప్తే నేనే వైసీపీ గవర్నమెంట్ నిదానాలను, జగన్మోహన్ రెడ్డి గారి నిదానాలను ఉద్దేశం కాదు. ఖచ్చితంగా ఈ వేరియేషన్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా అది గుర్తించి తీరాలి, చెప్పాలి.
మనం పార్టీ ఫీలింగ్తో మనకు మంచి చేసేవాడిని కూడా పార్టీ ఫీలింగ్తో మనం తిట్టేయడం ఇంకోటి చేస్తే ఇది ఎంటైర్ కమ్యూనిటీ మీద వాళ్ళకు కూడా చెడు అభిప్రాయం వస్తుంది. ఏంటి మనం ఇంత ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం కదా, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా స్పందించినా కూడా వీళ్ళు ఇలా మాట్లాడతారు, మా ఇద్దరు ముగ్గురు మాట్లాడతారు అక్కడ, కానీ అది ఎంటైర్ కమ్యూనిటీకి బ్యాడ్ తీసుకొస్తుంది. నేను గమనించాను నిన్నటి నుంచి కూడా, అక్కడ 10 మంది ఉన్నారు, రండి రోడ్ ఎక్కుదాం అన్నారు. కానీ అక్కడ ఉన్నది తాగుబోతులు కాదు, పాస్టర్లు. వాళ్ళన్నీ ఆలోచించి ఎక్కడి వరకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, న్యాయ పోరాటం ఎలా చేయాలో తెలిసిన పెద్దలు వాళ్ళంతా. ఒక్కడు కదలలేదు. రెచ్చగొట్టడానికి ప్రయత్నించే వాళ్ళు రెచ్చగొట్టారు, కానీ అక్కడ రెచ్చిపోయే పరిస్థితుల్లో లేరు. న్యాయం కోసం నిలబడ్డారు, శాంతియుత పోరాటం చేశారు. ఆ పోరాటానికి ఖచ్చితంగా ఫలితం వస్తుందండి. ఎందుకంటే మా తరపున మేము ఎంతవరకు చేయాలో ప్రభుత్వం దృష్టికి ఎంతవరకు తీసుకెళ్ళాలి, రేపటి నుంచి ఏం చేయాలి, ఎన్ని మేము చేసుకెళ్తాం. మీకు పోస్ట్ చూపిస్తాను, అది చాలా బాగా రాశాడండి ఆయన యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ కాదు, ఈయన తెలుగుదేశం పార్టీ కాదు, ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా కొంచెం వ్యతిరేక కూడా ఆయన. అలాంటి వ్యక్తి పోస్ట్ రాశాడు ఈ రోజున. రాజేష్ పిల్లాని గతంలో నా స్నేహితుడు, తర్వాత ఎందుకో కొన్ని భేదాభిప్రాయాలు, నా మీద కూడా ఆయనకి భేదాభిప్రాయాలు వచ్చాయి కొన్ని సందర్భాల్లో. తర్వాత మళ్ళీ మేము దూరంగానే ఉన్నాం, ఇప్పుడేమో మేము అనుకూలంగా లేవు. నారా లోకేష్ గారు వెంటనే స్పందించారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు. సో నేను టీడీపీ విషయాన్ని సీరియస్గా తీసుకుని విచారణ జరపాలి అని కోరుకోవడంలో తప్పే లేదు. ఆ పార్టీతో ఎన్ని విధాలుగా విభేదించినా, ఎన్నో అంశాల్లో సంఘర్షించినా ఆ పార్టీ సెక్యులర్ పార్టీ అనే నమ్మకం పోలేదు. నేను ఎప్పుడు టీడీపీ వాళ్ళు సూడో సెక్యులర్ అనే మాటలు మాట్లాడడం వినలేదు. ఇది నేను పార్టీ కోసం పార్టీని సపోర్ట్ చేయని చెప్పట్లే. ఒక వ్యక్తి, ఒక న్యూట్రల్ వ్యక్తి రాసిన ఆయన వ్యూ ఏంటి, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి జరిగిన ఘటనలో, అది మాత్రం మీకు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం ఉన్నంతకాలం రాష్ట్ర లౌకిక స్పృహకి ఎటువంటి డోకా ఉండదు. మహాసేన రాజేష్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. సమస్య ఎంత సెన్సిటివ్ అనేది అర్థం చేసుకుని పైనున్న నాయకులకి సమాచారం చేరవేసి అక్కడ ఉన్నవారిని సంయమనం పాటించేలా చేసి విచారణ వేగవంతం చేశారు. నోట్, మహాసేన రాజేష్ గారితో కూడా విభేదాలు ఉన్నాయి, కానీ దళిత క్రైస్తవులకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మహాసేన రాజేష్ గారు గ్రౌండ్లో ఉంటారు. నాలాంటి వేల మంది సామాజిక మాధ్యమాల్లో ఉండొచ్చు కాక, కానీ ఫీల్డ్లో ఎప్పుడూ నిలబడేవాడు మహాసేన రాజేష్ గారు. ఏ పార్టీ అయినా సరే ఇటువంటి నాయకులు గ్రౌండ్లో ఉంటే కొత్త ధైర్యం. థ్యాంక్ యూ అన్న, మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే వాస్తవాన్ని అర్థం చేసుకున్నాను. అక్కడ జరిగిన విషయం, దాన్ని ఎలాగ మనం ఎక్కడి దాకా తీసుకెళ్ళగలం. ఇప్పుడు నేను అధికార పార్టీలో ఉన్నాను, పైగా అధికార ప్రతినిధిని. ఇప్పుడు నేను ధర్నా చేయాల్సిన అవసరం ఏంటి? గవర్నమెంట్ పని చేయకపోతే మనం ధర్నా చేయాలి. గవర్నమెంట్ మనకి ఏమైనా అన్యాయం చేస్తుంటే మనం రాస్తారోకో చేయాలి. అరే ఇప్పుడు మనం ఇలా ఒక ఫోన్ చేస్తే ప్రభుత్వం అలా స్పందిస్తున్న పరిస్థితుల్లో మనం ఎందుకు చేయాలి? ఆ పని ఎంత వేగవంతమైంది. అయితే నేను వేగవంతమైందని చెప్తూనే ఎస్పీ గారు బయటపెట్టాల్సిన పాయింట్లు కూడా చెప్పాను, నోట్ చేయండి. దేన్ని కూడా నాకు ఏది ముఖ్యం రాజేష్, నీకు పార్టీయా, కులమా, మతమా, ఏది నీకు ముఖ్యం అని అడిగితే నేను చెప్పే ఒకే ఒక ఆన్సర్, న్యాయం ముఖ్యం. నాకు న్యాయం ఎటుంటాడు మాట్లాడుతాను. అది ఒకవేళ చాలామంది తిట్టుకుంటారు నన్ను. ఇప్పుడు గతంలో ఒక లేడీ వచ్చి నన్ను 200 మంది 5,000 సార్లు రేప్ చేశారని ఒక ఎలిగేషన్ తీసుకొచ్చింది. మొత్తం ఆ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయికి సపోర్ట్. నేను చెప్పాను, అమ్మ అది ఎలా సాధ్యం, 200 మంది 5,000 సార్లు రేప్ చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు అని అడిగాను. ఒకసారి రేప్ చేస్తేనే ఆడపిల్ల అయితే ఆత్మహత్య చేసుకుంటుంది, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. నువ్వు 200 మంది 5,000 సార్లు చేస్తున్న దాకా నువ్వు ఏం చేసావమ్మా అని అడిగాను. అప్పుడు చాలామంది తిట్టారు నన్ను. ఒక ఆడపిల్లని ఇలా జరిగితే రాయి ఎలా మాట్లాడు, నాకు ఆడ మాకేముంటుంది, న్యాయం అన్యాయం. ఎందుకంటే అన్యాయం చేసేవాళ్ళు ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చెప్తే నన్ను తిట్టారు. ఒక 3-4 రోజుల తర్వాత ఆ అమ్మాయి వచ్చి, అబ్బాయి నేను చెప్పింది అంతా సొల్లండి, సరదాగా చెప్పినట్టు టైంపాస్గా చెప్పింది. అప్పుడు ఎక్కడ పోతారండి వాళ్ళు? అలాగే అమలాపురం అల్లర్ల ఘటన కూడా, అది కాపులు చేశారని కొందరు, చెట్టుబల్జీలు చేశారని కొందరు, దళితులు ఇలాగ అన్నారని కొందరు, అల్లర్లు జరిగిపోతుంటే అప్పుడు కూడా ఇది చెప్పాను, ఇది కాపులకి సంబంధం లేదు, చెట్టుబల్జీలు కాదు, దళితులు కాదు, ఇదిగో పలానా వ్యక్తి. ఈ వ్యక్తి కులం కాదు, కావాల్సింది పార్టీ ముఖ్యమైనకి, ఇక పార్టీ పరంగా జరిగింది, ఇది కావాలని విద్వేషాలు వచ్చేస్తున్నాను అప్పుడు చెప్పాను. అప్పుడు కొంతమంది తిట్టుకున్నారు, కానీ తర్వాత కాలంలో వాస్తవం అర్థం చేసుకున్నారు. గీతాంజలి చనిపోయినప్పుడు కూడా అదే చెప్పారు. గీతాంజలి చనిపోయింది మొత్తం తెలుగుదేశం వాళ్ళు కుట్ర, వాళ్ళు చేసిన ట్రోలింగ్ వాళ్ళు చనిపోయింది అన్నప్పుడు అప్పుడు కూడా వాస్తవాలు బయట పెట్టాను. అప్పుడు వ్యతిరేకించినాడు. అప్పుడు కూడా ఆడపిల్ల చనిపోయిన రాజేష్ మహాజన్కి ఇది లేదంటే, చంపిన వాళ్ళు మీరైతే నేను జాలి చూపించి ఆ బ్లేము నేనో లేకపోతే నా పార్టీ ఎందుకు మోయాలి? అప్పుడు కూడా వాస్తవాలు అలాగే బయట పెట్టాను. తిడతాను నన్ను, కామనే. ఇప్పుడు ఎక్కువ మంది ఒకటి కోరుకుంటున్నప్పుడు జనరల్గా నాకు కొన్ని విషయాలు తెలియదండి. ఇప్పుడు నేను నాకు వెళ్ళాను, అందరూ ఇది మర్డర్ అయితే బాగుండు, మర్డర్ అని మనం ఫైట్ చేయడానికి ఉంటుంది, లేకపోతే ఇంకోటి చాలా ఆలోచనలు ఉన్నాయి కొంతమందికి. నేను వెళ్ళండి, ఇది మర్డర్, ఇది పాలన వాళ్ళు చేశారు, ఇది అంత మొత్తం మతోన్మతం అది ఇదని అనుకుంటా జనం అందరూ వెనకాల వచ్చేస్తారు, లీడర్గా ఎక్స్పోజ్ అవ్వచ్చు నేను. కానీ అది కాదని శాంతపరిచే ప్రయత్నం చేశాను. చాలామంది నన్ను విలన్ గారు కూడా ట్రీట్ చేస్తున్నారు. ఇప్పుడు జనాలకి గొడవ మీద ఉన్నంత మోజు శాంతింపజేయడంలో ఉండదండి. మెయిన్ అది వచ్చిన సమస్యల్లో, అది హ్యూమన్ సైకాలజీ. మనం దారంటే వెళ్తున్నప్పుడు ఎవడన్నా 100 మందికి భోజనాలు పెడుతుంటే అటే మనం పట్టించుకోం. అదే ఇద్దరు తాగేసి కొట్టుకుంటుంటే దాని అంకారు చూస్తాం, బండి ఆపేసి ఏ బోల్ పనులు ఉన్నా సరే పనులన్నీ ఆపుకుని చూస్తాం. గొడవ అంత దూరం ఉంటుంది మనకు గొడవలు అంటే. కాబట్టి అర్థం చేసుకోవాలి.